రాజధాని రచ్చబండకు స్వాగతం. ఈరోజు మొత్తం రాష్ట్రం అంతా మరి ఆల్మోస్ట్ దేశం అంతా కూడా ఎక్కువగా చర్చించుకునే అంశం తిరుపతి. ఇన్నాళ్ళు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిన తిరుపతికి దురదృష్టవశాత్తు ఫర్ సమ్ రాంగ్ రీజన్స్ ఇట్ ఈస్ బికమింగ్ వెరీ ఫేమస్. చాలా అన్యాయం. మరి అక్కడ సరే తెలుగుదేశం వాళ్ళు మా పార్టీని అంటున్నారు, మా పార్టీ నాయకులు వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. సరే మరి కొంతమంది బీజేపీ వాళ్ళే వాళ్ళ మనుషులు తీసుకొచ్చి పట్టేశారని చెప్పి కూడా సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి పార్టీ అంగీకరించింది అక్కడ తప్పు జరిగిందని. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, తప్పు జరిగిందని అన్ని పార్టీలు అంగీకరించినాయి. సరే పేపర్లో కూడా చూసాం, మరి హెవీయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న ఈనాడులో కూడా మరి చాలా దొంగ ఓట్లు పడ్డాయని చెప్పి రాశారు, ఆంధ్రజ్యోతిలో రాశారు. తెలుగువారి మనస్సాక్షిలో మటుకు చాలా ప్రశాంతంగా జరిగింది అని రాశారు. ఇన్ టోటల్ కాంట్రాస్ట్. మరి తప్పు ఎవరిదో రైట్ ఎవరిదో మరి వెంకటేశ్వరంకి తెలియాలి. మరి తగుదనమ్మ అంటూ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధిలాగా కాకుండా ప్రభుత్వానికి సారథిలా వ్యవహరిస్తున్న ఒకనొక అడ్వైజర్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. తిరుపతికి వచ్చిన వారందరూ భక్తులే, అంటే భక్తులే తిరుపతి వస్తారనేది. సో శనివారం నాడు పాస్పోర్ట్ ఆఫీస్కి వస్తారు, 300 రూపాయల ముందు బుక్ చేసుకోకుండా రావడానికి వీల్లేదు. అయినా సరే ఏ బుకింగ్ లేకుండా వస్తారు. వాళ్ళందరూ కూడా ఆ తిరుపతి దర్శనానికి వచ్చిన వారు చాలామందికి మరి కొన్ని పేరు మోసిన కళ్యాణ మంటపాల్లో మరి విడిది ఏర్పాట్లు చేస్తారు, విందులు ఏర్పాటు చేస్తారు. అలా సరే ఇది ఎవరో చేశారు నేను చెప్పట్లా, ఎవరు చేసినా సరే మరి చేశారు అన్నది నిజం. మరి రకరకాల దొంగ ఓటర్ ఐడీలు ముద్రించారు, సరే ఫేసులు లేకుండా. మరి చూసాం మనం టీవీల్లో, పారిపోతున్నారు జనం. ఈ భర్త పేరు చెప్పమంటే పారిపోతున్నారు, లేదంటే ఈజీగా ఉంటుందని చెప్పి కొంతమంది మా భర్త పేరు బాలకృష్ణ అంటున్నారు, కొంతమంది చిరంజీవి అంటున్నారు. అంటే వాళ్ళ ఫేవరెట్ హీరోల్ని మరి భర్తలని చెప్పేసుకుంటున్నారు. సో అలా మరి చాలామంది సినిమా హీరోలకి ఎంతోమంది భార్యలు మొన్న తిరుపతిలో లభ్యమయ్యారు. సరే అది వాళ్ళ పాపులారిటీకి చిహ్నం అనుకోండి, మనం ఇంకో రకంగా భావించకూడదు. సరే ఆ టైంకి జనరల్గా నన్ను ఎవడో సడన్గా అడిగాడు అనుకోండి, ఎవరు నీ ఫేవరెట్ హీరో అంటే చెప్తాం కదా, పవన్ కళ్యాణ్ లేకపోతే చిరంజీవి గారు ఏదో చెప్తాం కదా. అలా సడన్గా భర్తల పేర్లు కూడా అలా హీరో పేర్లు చెప్పేసుకున్నారు. తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. కాబట్టి నేను ఈరోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఒక లేఖ రాయటం జరిగింది. సో లేఖ మొత్తం చదివి వినిపించాలంటే చాలా సమయం పడుతుంది. బట్ మెయిన్ కంటెంట్ చదివి వినిపిస్తా. జస్ట్ మెయిన్ కంటెంట్ 1 గంట అయింది నేను ఇది పంపించి. సబ్జెక్ట్: The crime evident by large-scale imposter activity of fraudulent voters aided with forged voter identity cards to the tune of lakhs in Tirupati by-election, a daylight sabotage of democracy. Important para చదువుతాను. All the major parties are accusing each other in this fiasco. Irony is every party has agreed that large-scale misappropriation and fraudulent voting had happened, only to be the act of their rivals. This common stance of all the warring major political forces in Tirupati by-election pertaining to large-scale
bogus voting is also not alerting the election commission in particular, wherein the people, parties all are voicing wrongdoing, only to be done not by themselves but by rivals. Then there must be a swift move expected on part of the election commission to conduct a speedy inquiry and order for repoll in all the controversial polling booths where this mafioso style suffrage happened. There are media findings where honest election officers had weeded out nearly six out of the 10 in queue to cast vote as fraudulent voters. The quantum of crime is such heavy that the paltry constabulary could not detain or arrest these impostors but to only fend them away with dire consequences. There are instances where same teams of these criminals made to visit different polling booths at different intervals in the day where the state machinery had been already, it appeared that state machinery had already been compromised to favor the miscreants. So one can surely say it's a harbinger to a much bigger scale of habitual crime in future in the same organized fashions, unless curbed with a iron fist and a repoll much required at present. Else this Tirupati by-election is going to be the sinister turn in the long march of our nation. Plead you to live and leave a mark to the standards of Honorable T.N. Seshanji and J.M. Lingdoji, who are having a godly status in the hearts of people who dreamt of a గ్రేటర్ ఇండియా. అంటే నేను చెప్పేది ఏ పార్టీని నేను తప్పడతలా, తప్పు ఏ పార్టీ చేసినప్పటికీ కూడా మరి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తిరుపతి ఎలక్షన్ని చూసి చూడనట్టుగా మనం వదిలేస్తే దీన్ని ఒక రోల్ మోడల్ లాగా, దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని మరి ఈ రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతోమంది మరి ఫాలో అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆదిలోనే ఇటువంటి చెత్త పనులకి మరి మనం అంతం పలికితే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. మరి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో మరి మా ముఖ్యమంత్రి గారు కూడా అత్యంత చొరవ తీసుకోవాలి. అలాగే ప్రతిపక్ష నాయకులు, వెరీ సీనియర్ పాలిటీషియన్ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చొరవ తీసుకోవాలి. సో రాశి బలం తక్కువ ఉన్న జాతీయ స్థాయి నాయకులైన సిపిఐ నారాయణ గారు కానీ, రాఘవల్ గారు కానీ, ఆఫ్ కోర్స్ బీజేపీ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ కర్ణాటక, షీ హ్యాడ్ ఓన్లీ కంటెస్టెడ్. సో కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గురించి ఆవిడ కన్నా బాగా తెలిసిన వాళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటారు. మరి ఆవిడకి కూడా చొరవ తీసుకుని మరి నా వంతు పాత్రగా, అంటే ఒక ఎంపీగా నేను చేయగలిగింది నేను చేశాను. మరి పార్టీ అధినేతలుగా మరి పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ చొరవ తీసుకుని ఇటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూడండి, సేవ్ డెమోక్రసీ అని చెప్పి ముకులిత హస్తములతో విన్నవించుకొనుచున్నాను. ఇది తిరుపతి ఇష్యూ. నేను చేయవలసింది నేను చేశాను, మీరు చేయవలసింది మీరు చేయండి. నెక్స్ట్ ఏబి వెంకటేశ్వరరావు గారు, ఆయన ఒక లేఖ రాశారు. ఆ లేఖ ప్రతిని నేను కూడా అటాచ్ చేసి అఫీషియల్గా సిబిఐ డైరెక్టర్కి, హోమ్ మినిస్టర్కి కూడా పంపించడం జరిగింది. అందులో చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, మార్చి 14, 15 అర్ధరాత్రి
సమయంలో హత్య జరిగింది. ఫస్ట్ మా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కానిస్టేబుల్ ఇంకొక అతను అక్కడికి వెళ్ళారు. తరువాత ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక ఎంపీ, ఆ ఎంపీ పేరు కూడా రాశారు, వారు వచ్చారు. ఇన్స్పెక్టర్, అక్కడున్న ఇన్స్పెక్టర్, డిఎస్పి కొంచెం ఆలస్యంగా వెళ్ళారు. అక్కడ వారిని కూడా ఏమి బాత్రూంలో జారిపడ్డారు అని చెప్పటమే జరిగింది. ఎందుకంటే ప్రముఖ ఛానల్స్లో, ఈవెన్ విదేశాల్లో కూడా ఛానల్స్లో ప్రమాదవశాత్తు చనిపోయారు, గుండెపోటు అన్నారు ముందు, తర్వాత ఏదో బాత్రూంలో జారారు అన్నారు. ఏమైనప్పటికీ ఆయన రాసిన లేఖలో స్పష్టంగా ఉన్నది ఏంటంటే, సుమారు మధ్యాహ్నం వరకు హాస్పిటల్కి తీసుకెళ్లే వరకు అది హత్యగా ఎవరు గుర్తించలేరు. చదువు లేని వాడైనా ఎవడైనా కూడా శరీరాన్ని చూసిన వెంటనే అక్కడ ఉన్న రక్తం వలన కానీ, అక్కడ ఉన్న గొడ్డలి పోట్ల వలన కానీ, మరి ఎంత తుడిచినప్పటికీ కూడా అక్కడ ఉన్న రక్తం వలన గుండెపోటుతో చనిపోతే మరి బెడ్రూమ్ అంతా రక్తసిక్తం అవ్వదు. బాత్రూంలో పడిపోతే బెడ్రూమ్ గోళ్ళ మీద, బెడ్రూమ్ సీలింగ్ మీద కూడా బ్లడ్ వెళ్ళదు. సో ఇవన్నీ దే ఆర్ ఆల్ క్వైట్ ఎవిడెంట్. బట్ ఎవరు చేశారన్నది తెలీదు. సో కాబట్టి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్, ఆయన రాసిన లేఖలోని అంశాలే చెప్తున్నా. ఎలాగ నిన్న పాలరాజు గారు దాన్ని మిస్లీడ్ చేశారు అనేది ఐ వాంట్, ఎందుకంటే ఐ హ్యావ్ టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ బికాస్ ఐ హ్యావ్ అటాచ్డ్ మిస్టర్ వెంకటేశ్వరరావు's లెటర్ టు ద హోమ్ మినిస్ట్రీ. సో ఎనీ contradictory statement made by the state police, it is also my responsibility to contradict or at least present my view. నేనెందుకు పంపించవలసి వచ్చింది అన్నదానికి కూడా చెప్పవలసిన బాధ్యత నా మీద ఉంది కనుక నేను చెప్తున్నాను. సో ఆయన చెప్పింది మధ్యాహ్నంకి దాన్ని హత్యగా తేల్చారు. అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉన్నప్పుడు ఆ సిట్ అధికారులకి, వాళ్ళకి మా ఇంటెలిజెన్స్ వాళ్ళు సేకరించిన ఇన్ఫర్మేషన్ని అప్పటి సిఐడి అండ్ సిట్కి మేము సమకూర్చడం జరిగింది. ఆ సమకూర్చిన ఇన్ఫర్మేషను మీకు వచ్చిందా? మీకు నేను ఆ ఎన్ఎం సింగ్ అన్న జాయింట్ డైరెక్టర్కి, మీ టీంకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిందా? మరి లేదు అంటే నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే వాళ్ళకి ఇచ్చానో అదే ఇన్ఫర్మేషన్. అంటే వీళ్ళేమన్నారు, మాకు ఇవ్వకుండా నువ్వు వేరే వాళ్ళకి, నీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఇవ్వకపోవటం ఏదో 201 ప్రకారం నేరం అన్నారు. అరే ఆయన మీకు ఇచ్చిందే, ఆయన మీకు ఇచ్చిన దాన్ని మీరు వాళ్ళకి ఇచ్చారో లేదో అని ఆయనకు అనుమానం వచ్చి ఎన్ఎం సింగ్ గారితో మాట్లాడితే ఆయన మా టీంకి ఇన్ఫార్మ్ చేస్తానన్నారు. మరి మీ టీం ఎవరో మమ్మల్ని నన్ను కాంటాక్ట్ చేయలేదు. మరి కాబట్టి నేను ఈ లేఖ మళ్ళీ రాస్తున్నానని చెప్పి ఒక బాధ్యత గల సిటిజన్గా ఆయన ఈ లేఖ రాశారు. ఆయన ఈ లేఖ రాస్తే సరే, ఒకటి అటుకున్నటువంటి ప్రకారం అదన్నారు. మళ్ళీ ఇంకొకటి, ఈయన్ని విచారించిన తర్వాత ఆ విచారణ సంఘం వారిని ఏదో అన్నారని చెప్పి మళ్ళీ ఇంకేదో నోటీస్ ఇచ్చారు. సో సరే, అది వాళ్ళ ఇంటర్నల్ అయినప్పటికీ కూడా నాకు తెలిసినంత వరకు మనం అక్టోబర్ మొదటి వారంలోకి కొంచెం అలా 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 ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళగలిగితే, మరి ముఖ్యమంత్రి గారు ఒక లేఖ రాశారు. మరి ఎన్నో ప్రభుత్వ నిర్ణయాలు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి. మరి ఓడిపోతున్నాం మేము, కావాలని చెప్పి మా కేసులన్నీ కొట్టేస్తున్నారు, ఎవరో ఒక వ్యక్తి ప్రోద్బలం వల్ల ఇదంతా జరుగుతుంది అని లేఖ రాయటం తప్పు. రాసి తిడిపో, లీక్ చేయటం ఇంకా తప్పు. అన్ని తప్పులు మనం చేసి ఈయన
వీరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు రాంగు అని చెప్పి వెంకటేశ్వరరావు అంటే గుమ్మడికాయ దొంగవాడంటే భుజాలు తడుముకున్నట్టు ఈ అధికారులు అంత బాధపడవలసిన అవసరం ఈ సమయంలో ఆయన వివేకానంద రెడ్డి గారి హత్య మీద త్వరితగతిని డిసైడ్ చేయండి అన్న బ్యాక్గ్రౌండ్లో మనం మాట్లాడితే కొంచెం చూసేవాడికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే కావాలని ఇవన్నీ మనం చేస్తున్నామా అన్న లేనిపోని అనుమానాలు మనకి మనం క్రియేట్ చేసుకుంటున్నామా అన్న భావన కలిగి సిచ్యువేషన్ రావచ్చు. కాబట్టి ఎవరో చంపాడు, చంపినోడిని ఏమన్నా పట్టుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. పైగా చనిపోయిన వ్యక్తి మరి రాజశేఖర రెడ్డి గారి సోదరుడు, మీ బాబాయ్. సో కాబట్టి మీ మీద రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది. మాట్లాడండి. అసలు నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి వెంకటేశ్వరరావు అని ఒక ముఖ్యమంత్రిగా మీరు పిలిచి అడగండి సార్. శిక్షిస్తానంటారేంటి? ఈ బాబాయ్ హత్య గురించి ఆయన ఇన్ఫర్మేషన్ ఉందన్నాడు, కనుక్కోండి. కనుక్కోకపోతే ఊరుకోండి. పోయిన గతంలో ఇచ్చింది ఏమైనా ఉందేమో చూడండి. ఇఫ్ పాసిబుల్ యూ కెన్ రివార్డింగ్ ఇఫ్ ఈస్ గివింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్. బట్ there is no need to punish him for offering certain information about one of the beloved leaders of the state who got murdered brutally. So కాబట్టి కొంచెం సంయమనం పాటించి, ఇది సమయం కాదు. మీ చిన్నాన్నగారి హత్య కేసులో ఆయన ఒక పక్క సహాయం చేస్తామంటే అదే సమయంలో చర్యలు తీసుకుంటాం. నిజంగా తప్పు చేశారనుకోండి, తీసుకోవచ్చు చర్యలు, కొద్ది రోజుల తర్వాత తీసుకోండి. బట్ టైమింగ్ అనేది కొంచెం ఇంపార్టెంట్. ఆ టైమింగ్ మనం మిస్ అవ్వకూడదు అంతే. దట్ ఈస్ ద సజెషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ అండ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కేస్ ఐఎమ్ మేకింగ్. ఇన్ ఎనీ కేస్ ఐ థింక్ సిబిఐ దే వుడ్ బి కంపెల్డ్ టు డూ ఏ గుడ్ జాబ్. దెర్ ఈస్ నో డౌట్ ఎట్ ఆల్. తర్వాత ఇంకొక ముఖ్యమైన ఇష్యూ, కొంచెం మంచినీళ్ళు ఏమన్నారు బాబు. మా తిరుపతి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ వ్యక్తి గురించి. ఇతను మా జిల్లా పాలెగాడు, అంటే పార్టీ ఇన్ఛార్జ్ మా గోదావరి జిల్లాలకి. మరి సరే, ఆవభూమంలో ఈయన పాత్ర చాలాసార్లు మనం చర్చించుకున్నాం. ముఖ్యంగా మా పార్టీలో కాస్తో కోస్తో సరే కుట్ర చేసి నన్ను పార్టీలోకి తీసుకొచ్చినా, ఏం చేసినా నెగ్గిన తర్వాత అంతంత మాత్రంగా నడుస్తున్న మా కాపురంలో నిప్పులు పోసిన వ్యక్తి, గ్యాప్ క్రియేట్ చేసిన వ్యక్తి ప్రభుత్వానికి, నాకు అంటే నేను ప్రజల తరపున ఏదైనా మాట్లాడాలనుకున్నా, ప్రజల తరపున జరుగుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్నా, ఒక సైంధవుల్లాగా ఉన్న వ్యక్తి ఈయన ఆ తిరుపతి ప్రసాదాలు తీసుకుని కొరియర్ బాయ్లా తిరుగుతూ ఉంటాడు ఇక్కడ ఢిల్లీలో. ఈవెన్ కొరియర్ బాయ్ వెళ్ళినా కూడా తిరుపతి ప్రసాదం వచ్చిందంటే మంత్రులైనా ఇంకొకళ్ళైనా అది దేవుడి మీద ఉన్న భక్తిభావంతో తీసుకుంటారు, కళ్ళగద్దుకుంటారు. ఈయనేదో ప్రసాదాలు తీసుకుని వెళ్ళి ఏదో పెద్ద జాతీయ నాయకుడిలాగా అడిగి వెళ్ళి ఆ ప్రసాదాలు పంచి ఫోటోలు దిగి పెడతా ఉంటాడు, బిల్డప్లు ఇస్తూ ఉంటాడు. ఇచ్చుకుంటే నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎస్, మీరు మనసులో అనుకుంటూ ఉండొచ్చు, ఆడు బిల్డప్లు ఇచ్చుకుంటే ఎందుకు నువ్వు పెడతావు కదా ఫోటోలు వాళ్ళని కలిసినప్పుడు అని అనుకోవచ్చు. ఓకే, ఫోటోలు పెట్టుకుంటాంలో తప్పు లేదు. ఈ మధ్యన ఏమంటున్నా అంటే సుబ్బారెడ్డి గారు సర్వేలు కూడా చేయించాడు. నర్సాపూర్ బై ఎలక్షన్ వచ్చేస్తుంది,
సో సర్వే సరే, సర్వేలో గోప పగిలిపోయింది. ఆ వ్యక్తికి ఎవరో ఊహించిన రేంజ్లోనే ఉంది సర్వే. ఆ సర్వేలు మేము చేయించాం. సరే ఏదో చేసుకున్నాడు, దంటాలు పడుతున్నాడు. సరే గతంలో 10 నెలల క్రితం వేరే మా జాతీయ కార్యదర్శి నాయకత్వంలో వెళ్ళారు. జాతీయ కార్యదర్శి చేతగాని వాడు. నేను కానీ మరి ఇప్పుడు తిరుపతి వెళ్ళి 4 లడ్డూలు తీసుకుని నలుగురిని కలిస్తే ఇమ్మీడియట్గా ఎలక్షన్ అంటే నన్ను డిస్క్వాలిఫై చేయించి మరి ఎలక్షన్ పెట్టించగలవాడను అన్న ఒక ఇడియోసిక్రసీలో ఉన్నాడు. ఐ హ్యావ్ ద రిలయబుల్ ఇన్ఫర్మేషన్. నేను చెప్పేది అంటే, నాయనా సుబ్బారెడ్డి, నువ్వు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో షెడ్యూల్ 10 ఒకటి కొత్తగా యాడ్ చేశారు. ఆ షెడ్యూల్ 10లో ఎటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి, ఒక ఎంపీని కానీ ఇంకెవరినన్నా కానీ ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ని తీసేయచ్చో ఉంది. అది చదువుకో. నువ్వు పనికి మాలిన వాత్సాయన కామసూత్రాలు, దానికి ప్రాక్టికల్స్ అవి చేస్తే ఇది సాధించలేవు నువ్వు. ఇది నువ్వు రాజ్యాంగం చదివితే కూడా సాధించలేవు. ఎందుకంటే అక్కడ ప్రొవిజన్ లేదు. కానీ ప్రొవిజన్ లేదన్న ఒక నిజం నీకు తెలిసి పిచ్చివాగుడు కనీసం కట్టి పెడతావు. పార్టీకి డబ్బులు నష్టం లేకుండా ఊరికనే పనికి మనం సర్వేలు చేసి మళ్ళీ దొంగ రిపోర్ట్లు, అసలు రిపోర్ట్లు ఇవ్వవు. పార్టీ అధ్యక్షుడికి దొంగ రిపోర్ట్లు ఇస్తావు. ఎందుకంటే మరి నువ్వు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలో చెత్త రిపోర్ట్లు ఇస్తే మళ్ళీ నిన్ను పట్టుకుతాడని నీ భయం. ఎందుకు ఈ పనికి మాలిన పనులు సుబ్బారెడ్డి? సో వయసులో మరి సరే, నీ అదృష్టం. తోడేళ్ళు గారు అబ్బాయి ముఖ్యమంత్రి అవటం, ఆయన దురదృష్టం నువ్వు వాళ్ళ తండ్రి గారికి తోడేళ్ళు అవటం, పైగా భక్తుల దురదృష్టం తిరుపతికి నువ్వు చైర్మన్ అవటం, మా గోదావరి జిల్లా దురదృష్టం మా జిల్లాలకి పార్టీ ఇన్ఛార్జ్ నువ్వు అవ్వటం. నువ్వు ఎవరెవరికి ఫోన్ చేసావు? ఏ అధికారులకు ఫోన్ చేసావు? ఫోన్ చేసి ఏం చెప్పావు? మాకు తెలీదా? పోలీస్ అధికారులకు ఏం చెప్పావు? ఐఏఎస్ వాళ్ళకి ఏం చెప్పావు? ఎప్పుడు కాదు, గత సంవత్సరంన్నరగా నువ్వు కదా జగన్మోహన్ రెడ్డికి నాకు గ్యాప్ క్రియేట్ చేసింది. ఓకే, నేను పబ్లిక్ కాజ్ ఐఎమ్ ఫైటింగ్, బట్ బిఫోర్ ఐ ఫైట్ సో ఓపెన్లీ I wanted to brief him, but you have ensured that there is no provision to brief the super chief minister who presumes himself as a reincarnation of God. Perhaps ignorance is a bliss. He might be thinking that way. Okay, let him be. But even if he is a God, even if Mr. Jagannath Reddy is a God, he has got every bloody duty to listen to the devotees. At least treat the public representatives like your devotee, Mr. Jagannath Reddy. ఎంపీని పిలిచి మాట్లాడవా? ఎమ్మెల్యేలతో మాట్లాడవా? దేవుడు అనుకో, తప్పులేదు. బట్ ఆ దేవుడి తత్వాన్ని అర్థం చేసుకో. దేవుడు భక్తుల మొర వింటాడు, అది తెలుసుకో. ఎలాంటి పనికి మాలిన చిన్నాన్న లాంటి రాజకీయ నాయకుల్ని పార్టీకి దూరంగా పెట్టు. ఇటువంటి పనికి మాలిన వాళ్ళని పార్టీకి దూరంగా పెడతాయి. సరే, మీ పిన్ని గారి భర్త మీరు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేస్తారు. పాపం ఎలాగో ఎంపీ సీట్ ఇవ్వలేదు, ఇతని సంగతి తెలుసు మీరు. సరే, ఇప్పుడు పార్టీ నుంచి కూడా పంపించేస్తే ఇబ్బంది పడతాడేమో పాపం. అట్లీస్ట్ మా జిల్లా నుంచి తప్పించండి ముఖ్యమంత్రి గారు. పార్టీకి మంచి రోజులు వస్తాయి. ఇటువంటి ఒక వ్యక్తిని తప్పిస్తే పార్టీకి డెఫినెట్గా గోదావరి జిల్లాలో చాలా మంచి పేరు వస్తుంది. కాబట్టి చూడండి. లేదు, ఈ ప్రజాస్వామ్యం ఇదంతా ట్రాష్,
నేను కుటుంబ పాలనే నమ్ముతాను, నేను కుల పాలనే నమ్ముతాను. అంచేత మా జిల్లాలకి ఎంతో సెన్సిటివ్ అయిన మా జిల్లాలకి రెడ్లనే పెడతాను అనుకుంటే ఓకే, చాయిస్ ఈజ్ యువర్స్. బికాస్ ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు. ఇంకో 3 సంవత్సరాలు ఎవరు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు. నేనైనా ఏదో న్యాయ పోరాటాలంటే చేయగలను తప్ప అంతమించి మరి మిమ్మల్ని ఈ 3 ఏళ్ళు మరి ఎవరో ఏం చేయలేకపోవచ్చు. సబ్జెక్ట్ టు న్యాయ పోరాటం విచ్ ఐఎమ్ డూయింగ్. బట్ చూడండి, మీరు కూడా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోండి. మరి మీ బాబాయ్ ఏ చెత్త మాట్లాడుతున్నాడో తెలుసుకోండి. మరి తగు చర్యలు తీసుకుని ధైర్యం మీరు చేయగలిగితే పార్టీ ఇమేజ్ చాలా పెరుగుతుందని నా భావన. ఇకపోతే ఈరోజు ఆఖరి అంశం, ఇవాళ సాక్షి పేపర్ చూశాను, అలాగే ఈనాడు చూశాను. జగనన్న విద్యా దీవెన చక్కగా ఉంది, నైస్ స్మైలింగ్ ఫేస్, మీ పేరు మీదే స్కీము. ఇటువంటి విద్యా దీవెనలో వాటికి అంటే నా సూచన, టేక్ ఇట్, అగ్రీ ఆర్ డిజగ్రీ, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్. బట్ మంచి విద్యావేత్తలు మన తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి అయినా పర్వాలా, సిఆర్ రెడ్డి గారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, బయట యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీకి మరి ఆయన ఫస్ట్ వైస్ ఛాన్సలర్. సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఇలా ఎంతోమంది మన తెలుగు తేజాలు మరి విద్యలో. సో దేవర్ ఆల్ పైనీర్స్. విద్యా దీవెనలు అని చెప్పి మన ఫోటోలు వేసేసుకుంటే యాక్చువల్గా మీరు పక్కవాడికి గౌరవం ఇచ్చినప్పుడు మన గౌరవం పెరుగుతుంది. అంతసేపు సెల్ఫ్, మన ఫోటో మనం వేసేసుకుని మన పేరే మనం పెట్టేసుకుంటే మన ఈగో సాటిస్ఫై అయితే అవ్వచ్చు. బట్ అదే పబ్లిక్ ఈగో అని మీరు అనుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్. అట్లీస్ట్ ట్రై టు కీప్ దిస్ ఇన్ మైండ్. పక్కవారికి మనం విలువ ఇచ్చినప్పుడు మన గౌరవం మరింత పెరుగుతుంది. ఈ చిన్న లాజిక్ మరి ఇది కరెక్టా కాదా అనేది ఇప్పుడున్న అడ్వైజర్లను అయితే అడగొద్దు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని దేవుణ్ణి చేసి మరి రాష్ట్రాన్ని మరి నాశనం చేసే పనిలో ఉన్నారు. నిజాలు చెప్పేవాళ్ళని, నాకులాగా నిజాలు చెప్పేవాళ్ళని, సరే నన్ను పెట్టుకోమని చెప్పట్లా, నాకులాగా కొంచెం నిజాలు చెప్పేవాళ్ళని ఒకవేళ దాన్ని పక్కన పెట్టుకోండి. అట్లీస్ట్ యూ విల్ నో. ఎందుకంటే యూ గాట్ పీపుల్స్ మ్యాండేట్. బట్ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ పర్మనెంట్. ఇట్ విల్ కీప్ చేంజింగ్, ఇట్ విల్ కీప్ ఆసిలేటింగ్. అండ్ ఈ విద్యా దీవెనలో మీరు ఒక రసగుల్కి వదిలేరు. ఏంటంటే నేను గతంలో కూడా ఐ క్రిటిసైజ్డ్, ఇస్తే పోయా విద్యా దీవెన, ఆ ఫీజులు ఏదో ఆ కాలేజీకో స్కూల్కో ఆ కాలేజీకి కట్టు, మళ్ళీ నువ్వు తల్లికి ఇవ్వటం ఎందుకు, ఆ తల్లి వెళ్ళి అక్కడ కడతాం ఎందుకని చెప్పి నేను విమర్శించా. ఆ విమర్శకు సమాధానం ఇవాళ నాకు మీ ఫుల్ పేజ్ యాడ్లో దొరికింది. ఏంటి రాదంటే, తల్లిట ఆ ఫీజు కడతానికి స్కూల్కి వెళ్తుందంట, కాలేజీకి వెళ్తే ఆ కాలేజీ పరిసరాలు ఆ తల్లి పరీక్షిస్తుందట. పరీక్షించి ఏదైనా సరిగ్గా లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏదో హెల్ప్ లైన్ నెంబర్ ఇస్తే ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కంప్లైంట్ ఇవ్వచ్చట. ఆ తర్వాత ఒకవేళ వీళ్ళు ఫీజులు కట్టకపోతే మరి తల్లికి ఇచ్చిన ఫీజు మరి భర్త తమ్మిపోవచ్చు. ఎందుకంటే మరి దాహం వేస్తే మరి మనం ఇచ్చిన చెత్త తాగాలంటే ఆ సమయానికి మరి ఇసుక లేక కూలికి డబ్బులు లేక ఇంకో కారణం చేత మరి ఆ సమయానికి దాహం తీర్చుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మనం ఇచ్చిన చెత్త తాగడానికి మరి ఎంత విద్యాదీవెన ఇచ్చినా కూడా ఆ దాహానికి సరిపోకపోవచ్చు. చాలకపోతే ఏంటి పరిస్థితి? అవసరమా? అంటే మీరు కాలేజీకి వెళ్ళి తల్లి అట్మాస్ఫియర్ ఎలా ఉంది, సరే బాగోలేదమ్మా కాలేజీలో అట్మాస్ఫియర్, ఏం చేస్తావు? ఆ తల్లి ఏం చేస్తుంది? మీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏం చేయగలరు అంటే ఇమీడియట్గా ఫీజు కడతాం మానేస్తుందా? చేయలేదు కదా. ఈలోపు డబ్బులు సైడ్ అయిపోతుంది. సో అంచేత ఓట్ల కోసం ఇది మనం ఆడే రాజకీయం అనేది అప్పుడే పుట్టిన పసిపిల్లోడికి మాటలు రాకపోయినా, మాటలు రాలేదు కాబట్టి చెప్పలేకపోయినా
బుద్ధి ఉంటుంది కాబట్టి పసిగట్టగలడం ఇది ఓట్ల రాజకీయం అని. ఎందుకు ఎంత సింపుల్గా దొరికేయటం? వద్దు. ఓట్ల రాజకీయం చేయవలసినప్పుడు చేసుకోవచ్చు. ప్రజల డబ్బుకి మనం జవాబుదారీగా ఉన్నాం. సో కాబట్టి లెట్ us యాక్ట్ ఇన్ ఎ రెస్పాన్సిబుల్ మేనర్. ఆ ఫీజు మళ్ళీ మీరు ఎవరికి వచ్చి వాళ్ళు అక్కడ కట్టి ఇంత గొడవ బదులు డైరెక్ట్గా వాళ్ళకి ఇస్తే అట్లీస్ట్ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ఈ నాన్ పేమెంట్ లేకుండా ఉంటుంది. పైగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి జాతీయ కార్యదర్శి పదే చెప్పుకుంటున్నాడు, 5,000 రూపాయలు ఇచ్చి. ఇప్పుడు మీరు పెట్టిన ఫీజుకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే కోసం మీకు తెలుసో లేదో చాలామంది స్కూల్స్లో టీచర్స్కి ఈవెన్ ప్రభుత్వ కాలేజెస్లో కూడా ద ఫీ స్ట్రక్చర్ ఆ శాలరీ స్ట్రక్చర్ ఈజ్ వెరీ హై. సో ప్రభుత్వ కళాశాలల్లో మీరిచ్చే శాలరీ ఈ కళాశాలల్లో వీళ్ళు ఇవ్వకపోతే క్వాలిటీ లెక్చరర్స్ రారు. మరి ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటే ఈ కళాశాలల్లో మరి ఆ లెక్చరర్స్కి అంత ఖర్చు పెట్టి తీసుకున్నప్పుడు మీరు ఇచ్చేది వర్కౌట్ కాకపోతే ఏం చేస్తారు? పనిమాలని ఇంకెవరినో తీసుకొచ్చి లెక్చరర్స్గా పెడతారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోతే మొత్తం విద్యార్థుల్లో ప్రామాణికత పడిపోతుంది. ఎందుకు పనికి రాకుండా విద్యా వ్యవస్థ గ్రాడ్యువల్గా నిర్వీర్యం అయిపోయే ప్రమాదం ఉంది. అంచేత దయచేసి ఓకే ముఖ్యమంత్రి ఫీజులు తగ్గించేశాడు అంటే 4 ఓట్లు మీకు పడవచ్చు, బట్ అల్టిమేట్గా యూ విల్ బి రూయినింగ్ ఎ సిస్టమ్. యూ మస్ట్ బి జుడిషియస్. లెట్ దెర్ బి ఎ రేషనల్. అక్కడ కూడా ఎవరో రెడ్డిని వేసుకున్నారు. ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్కో రెడ్డి, కాలేజ్ ఎడ్యుకేషన్కో రెడ్డి, ఇంకో ఎడ్యుకేషన్కో రెడ్డి. మీకేం కావాలంటే అదే చెప్తారు వాళ్ళు. కరెక్ట్ కాదది. లెట్ దెర్ బి రియలిస్టిక్ అసెస్మెంట్. క్వాలిటీ లెక్చరర్స్కి ఎంత శాలరీస్ ఇస్తున్నారు, అది వర్కౌట్ అవుతుందా లేదా? మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ రాకపోతే రాష్ట్ర భవిష్యత్తుపై భవిష్యత్తులో అంటే దీని ఇంపాక్ట్ ఇప్పుడు మనం తీసుకున్న డెసిషన్ మీద పడే ఇంపాక్ట్ ఇప్పుడు తెలియదు ముఖ్యమంత్రి గారు. ఒక 5 సంవత్సరాలకో 7 సంవత్సరాలకో వ్యవస్థ విద్యా వ్యవస్థ పనికిరాని వ్యవస్థగా మారినప్పుడు అప్పుడు దాని ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు మనం రిపేర్ చేయాలన్నా కూడా రిపేర్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో కొంత ఫీజుల్ని సరిచేయటం కరెక్ట్ అయినప్పటికీ ఐ డోంట్ థింక్ ద క్వాంటమ్ ఆఫ్ ఫీజ్ వాట్ వాస్ ప్రిస్క్రైబ్డ్ బై యూ would enable the colleges to give quality education. Have a rethinking on that and better try to give whatever amount you fix after judicious discussion with the stakeholders. Unilateralగా డెసిషన్ తీసుకుంటూ మనకు అలవాటు అయిపోయింది. దట్ ఈస్ నాట్ గుడ్ ఇన్ డెమోక్రసీ. ఇంటరాక్ట్ విత్ పీపుల్, టేక్ ఎ కలెక్టివ్ డెసిషన్, డోంట్ మేక్ ఇట్ యూనిలేటరల్. నాకు 151 వచ్చినాయి, నేను చెప్పింది జరగాలి అనుకుంటే కొద్ది రోజులు జరగవచ్చు, బట్ అల్టిమేట్లీ దేర్ విల్ బి ఎ రియాక్షన్, దేర్ విల్ బి ఎ రెవల్యూషన్. సో దయచేసి ఇవాళ నేను చెప్పిన ఇష్యూల్ని మరి అన్నీ ఆల్మోస్ట్ మీకు చెప్పినాయి. సరే మీరు ఇది చూస్తారో లేదో దేవుడికి తెలియాలి, బట్ మీ అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేసే వాళ్ళు చూస్తారు, వాళ్ళు మీకు చెప్తారని భావిస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.